Hello students, welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is about intermediate second year zoology practical examination second question. We already complete the introduction of practical lab, how the exam is conducted and what are the rules we must follow during practical examination. ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ అలానే ఫస్ట్ క్వశ్చన్ కూడా నేను పీపీటీ మోడ్లో ఒక వీడియో చేసి మన ఛానల్లో పెట్టాను. యూ కెన్ ఫైండ్ ఆల్ దీస్ 3 వీడియోస్ ఇన్ అవర్ ఛానల్. దిస్ ఈస్ ద ఫోర్త్ వీడియోలో నేను సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సెకండ్ క్వశ్చన్లో యాక్చువల్లీ స్టార్చ్ ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది, బట్ ఇప్పుడు నేను స్టార్చ్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రజెంట్ లిపిడ్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద లిపిడ్స్, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ లిపిడ్స్ ఇన్ ద గివెన్ శాంపిల్. ఈ క్వశ్చన్ దీనికి 5 మార్క్స్ ఉంటాయి. సో టెస్ట్ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పడానికన్నా ముందు మనం ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో ఈ టెస్ట్ ఏ టైంలో చేస్తామన్నది చెప్తాను. నార్మల్గా ఏ కాలేజ్ అయినా సరే మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే స్టూడెంట్స్ అందరూ కూర్చుని ఉంటారు. ఫస్ట్ వచ్చిన వెంటనే డయాగ్రామ్ చూసి డ్రా చేస్తారు, లేదంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసింది డ్రా చేస్తారు. డ్రా చేస్తూ ఉన్నప్పుడు బయట మీరు స్పెసిమన్స్ చూడడానికి వెళ్ళొస్తారు. స్పెసిమన్స్ కూడా చూసి వచ్చేసిన తర్వాత స్పెసిమన్స్ రాసేస్తారు. సెకండ్ క్వశ్చన్ కూడా రాసేయమంటారు సార్. సో సెకండ్ క్వశ్చన్ కూడా ఆ పాటికే రాసేసి ఉంటారు. ప్రాక్టికల్ ఎప్పుడు చేస్తారు అంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ప్రాక్టికల్ మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా ఫిల్ అయిపోయింది, ఒక్క రిజల్ట్ రాసేసి సబ్మిట్ చేసేయడమే, ఇంకా ఏ పని లేదు అన్న టైంలో సో రాసేయడం అయిపోయిన వాళ్ళు ప్రాక్టికల్ చేయండి అంటారు. అంతేగాని 1 by 1 ప్రాక్టికల్కి పంపించడం లాంటిది ఉండదు. ఎవరైతే ముందు రాసేస్తారో వాళ్ళు ఫస్ట్ ప్రాక్టికల్ చేసేస్తారు. సో ఎవరైతే ముందు కంప్లీట్గా రాసేస్తారో వాళ్ళని ప్రాక్టికల్కి అలౌ చేస్తారు. వాళ్ళు ప్రాక్టికల్ చేయడానికి వెళ్తారు. అక్కడ మీకు ABCD అని ఒక 4 లేబులింగ్ ఉంటుంది. ఒక్కొక్క లేబుల్ దగ్గర వాచ్ గ్లాస్లో అయితే అవి ఒకవేళ అది సాలిడ్ మెటీరియల్ అయితే వాచ్ గ్లాస్లోను, లేదు లిక్విడ్ మెటీరియల్ అయితే కనుక బేకర్లోను 4 డిఫరెంట్ బేకర్స్, లేదంటే అక్కడ ఉండే శాంపిల్ని బట్టి బేస్ చేసుకుని ABCD 4 లేబులింగ్లోను 4 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో ఏ శాంపిల్లో లిపిడ్స్ ఉన్నాయి, ఏ శాంపిల్లో స్టార్చ్ ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్ అండ్ ప్రొసీజర్. సో లిపిడ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి లిపిడ్స్ టెస్ట్ అనేది మనకి 2 టైప్స్లో ఉంటుంది. లిపిడ్స్ మనకి 2 టైప్స్ ఆఫ్ లిపిడ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒకటి వచ్చేసి సాలిడ్ టైప్, ఇంకొకటి వచ్చేసి లిక్విడ్. లిపిడ్ సాలిడ్గా ఉండొచ్చు, లిక్విడ్గా ఉండొచ్చు. ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ద కాలేజెస్. 90% కాలేజెస్ లిక్విడ్ మోడ్లోనే లిపిడ్ని పెడతాయి. 90% కాలేజెస్, ఎందుకంటే అదే చాలా ఈజీగా అవైలబుల్ అయి ఉంటుంది. లిపిడ్స్ ఆర్ నథింగ్ బట్ ఆయిల్స్. హెయిర్ ఆయిల్ పెట్టచ్చు, పారాచూట్ హెయిర్ ఆయిల్ కానీ, లేదంటే వేరే ఏదైనా కోకోనట్ ఆయిల్ కానీ, లేదంటే వంట నూనె పెట్టచ్చు. ఇవన్నీ కూడా లిపిడ్సే. సో మ్యాక్సిమం లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. కొన్ని చోట్ల ఈ లిపిడ్ అనేది సాలిడ్గా కూడా అరేంజ్ చేసే అవకాశం ఉంది. నో ప్రాబ్లం, రెండు కూడా ఈజీనే. సాలిడ్ అయితే టెస్ట్ ఎలా చేయాలి, లిపిడ్ టెస్ట్ ఎలా చేయాలి, లిక్విడ్ అయితే కనుక టెస్ట్ ఎలా చేయాలి అనేది రెండు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాకపోతే నా దగ్గర కూడా ఇప్పుడు నేను సాలిడ్ని ప్రజెంట్ చేయలేను. సాలిడ్ ఎలా చేయాలో చెప్తాను, లిక్విడ్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ఓకే, మ్యాక్సిమం 90% ఆర్ 99% కాలేజెస్ హ్యావ్ లిక్విడ్ విచ్ ఈజ్ వెరీ చీప్ అండ్ చాలా ఈజీగా అవైలబుల్ అయి ఉంటుంది లిక్విడ్ అనేది. సాలిడ్ని కూడా మనం లిక్విడ్గా మార్చేసుకోవచ్చు. అంటే సాలిడ్ని క్రష్ చేస్తారు, క్రష్ చేసి దాన్ని టెస్ట్ ట్యూబ్లోకి తీసుకుని దానికి ఇథనాల్ యాడ్ చేస్తారు. ఇక్కడ డైరెక్ట్గా లిక్విడ్ని తీసుకుని దానికి ఇథనాల్ యాడ్ చేస్తారు, అంతే, సింపుల్, రైట్. సో మనకి మొత్తం ప్రాక్టికల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ ఎక్కడైతే శాంపిల్స్ పెట్టారో ఆ ప్లేస్కి వెళ్ళే టైంకి అక్కడ ఉండే ఇంటర్నల్ లేదా జేఎల్ ఆల్రెడీ ABCD అనే లెటర్స్ ఇచ్చేసి వాటి దగ్గర వాటికి కావాల్సిన బేకర్స్ అరేంజ్ చేస్తుంటారు. అఫ్ కోర్స్ మనకు కొన్నిసార్లు చూసిన వెంటనే తెలిసిపోతుంది ఏది లిపిడ్ అన్నది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మీకు 2 పెట్టాను. నిజానికి ఇది లిపిడ్ కాదు, గ్లూకోజ్ అనమాట. ఇది గ్లూకోజ్ చాలా స్ట్రాంగ్గా అయిపోయిన తర్వాత పెట్టింది ఇది. సో కొన్నిసార్లు మనకు తెలుస్తుంది, కొన్నిసార్లు తెలియదు. బట్ మనం టెస్ట్ చేసి కనిపెట్టాలి. డైరెక్ట్గా చూసేసి ఇది కొంచెం ఆయిల్లో ఉంది, మేబీ ఇదే దీనికి చీమలు కూడా పట్టాయి కాబట్టి ఇదే లిపిడ్ అయి ఉంటుంది, ఈ టైప్ ఆఫ్ మనం కన్క్లూజన్స్ రాకూడదు.
మనం ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. మనకు నిజంగా కన్క్లూషన్ తెలిసిపోయినా చాలా ఈజీగా మనం టెస్ట్ చేసేయగలిగిన లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్స్టర్నల్ మనం క్వశ్చన్ చేస్తున్నప్పుడు యూ షుడ్ సే అబౌట్ ఆల్ ద శాంపిల్స్. శాంపిల్ ఏ తీసుకున్నాను రాలేదు, శాంపిల్ బి తీసుకున్నాను రాలేదు, శాంపిల్ సి తీసుకుని టెస్ట్ చేస్తే అందులో మాకు ఆన్సర్ వచ్చింది అనేది యూ షుడ్ సే విత్ ఎక్స్టర్నల్. దట్ ఈస్ ద థింగ్. కమ్ టు ద ఫస్ట్, ఒకవేళ లిపిడ్ సాలిడ్ అయితే టెస్ట్ ఎలా చేయాలి? మనకి మోటార్ అనేది ఒకటి ఉంటుంది, దీన్ని మోటార్ అంటారు. మీరు ఇది ఆయుర్వేద షాపుల్లో అక్కడ చూస్తూ ఉంటారు. ఆ మోటార్లో మీరు ఆ లిపిడ్ ఏదైతే ఉందో సాలిడ్ దాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. కోర్స్ మొత్తం తీసుకోవచ్చు, లేదంటే కొంత తీసుకుంటాం. తీసుకుని దాన్ని క్రష్ చేయాలి. క్రష్ చేసిన తర్వాత ఆ శాంపిల్ని మనం ఒక డ్రై టెస్ట్ ట్యూబ్లోకి తీసుకోవాలి. మనం ఆల్వేస్ ఎప్పుడు ఒక డ్రై టెస్ట్ ట్యూబ్ని తీసుకోవాలి. దాంట్లో మనం ఆ లిపిడ్ క్రష్ చేస్తాం కదా, క్రష్ చేసిన దాన్ని దీంట్లోకి తీసుకుంటాం. కోర్స్ ఇట్ ఈస్ నాట్ ఏ లిపిడ్, దీంతో మనకి టెస్ట్ రాదు, కానీ చూపిస్తాను ఎలా వస్తుంది అన్నది. వి షుడ్ యూజ్ హోల్డర్ ఫర్ ఆల్ ద టెస్ట్. కొన్ని టెస్ట్లకు అయితే కనుక యాసిడ్స్ ఉంటాయి, వాటిని చాలా జాగ్రత్తగా చేయాలి. దీనికి అంత డేంజరస్ టెస్ట్ కాదు ఇది, కానీ మనం హోల్డర్ యూజ్ చేయడం నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. క్రష్ చేసి టెస్ట్ ట్యూబ్లోకి తీసుకున్న దీనికి ఇథనాల్ కలపాలి. వై వీ యాడ్ ఇథనాల్ ఓన్లీ? ఇథనాలే కాదు, ఏదైనా సరే ఆర్గానిక్ సాల్వెంట్ మనం యాడ్ చేయొచ్చు. ఎందుకంటే లిపిడ్స్ ఆర్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. ఇవి హైడ్రోఫోబిక్ నేచర్ ఉంటుంది. ఇవి ఆర్గానిక్ సాల్వెంట్స్లో మాత్రమే సాల్యుబుల్ అవుతాయి, వాటర్లో సాల్యుబుల్ అవ్వదన్నమాట లిపిడ్ అనేది. సో మనం ముందు దీన్ని ఏం చేయాలంటే ఇథనాల్ లాంటి ఒక ఆర్గానిక్ సాల్వెంట్ తీసుకుని దాంట్లో సాల్యుబుల్ చేయాలి. నేను ముందే చెప్తున్నాను, ఇది లిపిడ్ కాదు కాబట్టి దీంతో మనకు టెస్ట్ రాదు. ఒకవేళ లిపిడ్ అయితే కనుక ఖచ్చితంగా టెస్ట్ వస్తుంది. సో ఇలా మనం దీన్ని ఎక్కువసేపు తీసుకున్న తర్వాత టెస్ట్ చేసిన తర్వాత, అదే లిపిడ్ అయితే కనుక సాల్యుబుల్ అవుతుంది అండ్ కొంత పార్ట్ కిందకు వస్తుంది. ఇది అసలు లిపిడ్ కానే కాదు. సో కాసేపటికి అంతా కాసేపు ఇలా పక్కన వదిలేసిన తర్వాత ఒక 5 minutes, ఒక 2 to 3 minutes మనం ఇలా దీన్ని బాగా షేక్ చేసి సాల్యుబుల్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత కాసేపటికి సెడిమెంట్ ఫామ్ అవుతుంది. సెడిమెంట్ ఫామ్ అవడం అంటే ఏంటంటే ఇది కొంచెం కిందకు వచ్చేస్తుంది. ఏవైతే వెయిట్ ఎక్కువగా ఉంటుందో, వెయిట్ తక్కువగా ఉన్నవన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. పైన ఉన్నది ఇథనాల్ అన్నమాట. ఆ ఇథనాల్ని వేరొక టెస్ట్ ట్యూబ్లోకి తీసుకోవాలి. ఈ ఇథనాల్లో ఇది ఓన్లీ ఇథనాల్ కాదు, ఇప్పుడు ఇది ఆల్రెడీ లిపిడ్ సాల్యుబుల్ కాబట్టి లిపిడ్ ఇందులో సాల్యుబుల్ అయిపోయింది. సో ఇథనాల్ ప్లస్ లిపిడ్ అన్నమాట. దీనికి వాటర్ని యాడ్ చేయాలి. దీనికి వాటర్ని యాడ్ చేసుకుంటాం మనం. ఎమల్షన్ లాంటిది ఏం ఫామ్ కాలేదు మనకి. ఇది మామూలుగా ఒక సాలిడ్ లిపిడ్తో చేయాల్సిన టెస్ట్ పద్ధతి. కమ్ టు ద లిక్విడ్ మెథడ్. లిక్విడ్ మెథడ్కి వద్దాం, విచ్ ఈజ్ మోర్ ఈజీ అండ్ ఫ్రీక్వెంట్గా ఎక్కువగా మనకు ఇచ్చేది ఎప్పుడు కూడా లిక్విడ్ ఫామే, ఎందుకంటే అదే చాలా ఈజీగా అవైలబుల్ అయి ఉంటుంది. శాంపిల్ మనకు తెలుస్తుంది, చూసిన వెంటనే అది ఆయిల్ ఏంటన్నది మనం స్మెల్ చూసే చెప్పచ్చు, అది పారాచూట్ ఆయిల్ లేదంటే ఆల్మండ్ ఆయిల్ ఏంటన్నది. అండ్ మనం సొల్యూషన్ చూసిన వెంటనే ఈజీగా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ ఏ వాటర్ అండ్ ఏ ఆయిల్కి వాటర్కి మధ్య విస్కాసిటీ చాలా డిఫరెన్స్గా ఉంటుంది. చూసిన వెంటనే అది ఆయిలా లేదంటే వాటర్ అన్నది ఈజీగా మనకి ఐడెంటిఫై అయిపోతుంది చూసిన వెంటనే. అయినా సరే మనం చూసి కన్ఫర్మ్ చేయకూడదు, టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేయాలి. సో వీ షుడ్ టేక్ ఏ డ్రై టెస్ట్ ట్యూబ్. ఒక డ్రై టెస్ట్ ట్యూబ్ తీసుకోవాలి. ఓకే, సొల్యూషన్ని డ్రై టెస్ట్ ట్యూబ్లోకి తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా మెల్లిగా కొంచెంగా తీసుకోవాలి. ఎంత తక్కువ తీసుకుంటే టెస్ట్ అంత బాగా వస్తుంది. రైట్, ఇట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఇంత కూడా అవసరం లేదు మా టెస్ట్ చేయడానికి. చాలా ఎంత తక్కువ తీసుకుంటే టెస్ట్ అంత అద్భుతంగా వస్తుంది. ఓకే, రైట్. వి షుడ్ యాడ్ ఇథనాల్ టు దిస్. ఇథనాల్ని యాడ్ చేస్తాం మనం.
ఇథనాల్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేయొచ్చు, 2 to 3 సెంటీమీటర్స్ హైట్ అనమాట. మనం తీసుకున్న దానికి ఒక 2 to 3 సెంటీమీటర్స్ పైదాకా ఇథనాల్ని తీసుకుంటాం మనం. ఇథనాల్ని తీసుకున్న తర్వాత ఇందాక దాంతో మనం చేసినట్టుగానే దీంతో కూడా షేక్ చేయాలి. ఇదైనా సరే షేక్ చేయాలి. అంటే దీంట్లో సాల్యుబుల్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఇలా షేక్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక ఎమల్షన్ ఫామ్ అవుతుంది, డ్రాప్లెట్స్ ఫామ్ అవుతాయి, ఎమల్షన్ ఫామ్ అవుతుంది. అంటే దాంట్లో అది డిజాల్వ్ అయ్యే టైంలో కొంత వీటి యొక్క ఎండ్స్ అనేవి ఎమల్షన్ ఫామ్ చేస్తాయి, బబుల్ లాంటి స్ట్రక్చర్స్ని ఫామ్ చేస్తాయి. సో ఇట్ ఈస్ ఇథనాల్ విత్ లిపిడ్ అనేది ఇథనాల్లో సాల్యుబుల్ అయినట్టు. దీన్ని మనం కాసేపు ఒక పక్కన ఉంచుతాం. అండ్ యూ కెన్ అబ్జర్వ్ స్మాల్ డ్రాప్లెట్స్, లిపిడ్ డ్రాప్లెట్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీన్ని ఎమల్షన్ అంటాం మనం. చాలా చిన్ని బబుల్ లైక్ స్ట్రక్చర్స్ ఫామ్ అవుతాయి. ఇస్ ఇట్ విజిబుల్ టు యూ? బబుల్స్, స్మాల్ బబుల్స్, చాలా చిన్న బబుల్స్ ఫామ్ అయినట్టు మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఈ ఫామ్ అవుతూ కిందకు ఒక రకమైన సొల్యూషన్ ఫామ్ అవుతుంది, పైన బబుల్స్ ఫామ్ అవుతున్నాయి. ఇది లిపిడ్కి టెస్ట్ అనమాట. దీన్ని మనం బాగా సాల్యుబుల్ చేసిన తర్వాత ఎమల్షన్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనం పైనుండే లిక్విడ్ని వేరే టెస్ట్ ట్యూబ్లోకి తీసుకుని దానికైనా వాటర్ని యాడ్ చేయొచ్చు, లేదా దీంట్లోనే డైరెక్ట్గా వాటర్ని యాడ్ చేసినా మనకు టెస్ట్ వస్తుంది. సో మీకు ఒక వేరే టెస్ట్ ట్యూబ్లో నేను దీన్ని కలెక్ట్ చేసుకుంటున్నాను. ఒక 5 minutes పక్కన పెడితే ఇంకా నీట్గా వస్తుంది. బట్ నేను డైరెక్ట్గా చేస్తున్నాను. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ద టైం. ఒక క్లౌడీ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది అనమాట. వైట్ కలర్లో క్లౌడీ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. అంటే ఒక మేఘం ఎలా ఉంటుందో ఆ టైప్లో ఒక క్లౌడీ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. సో అలా ఫామ్ అయిందంటే ఇట్ ఈస్ ప్రజెన్స్ ఆఫ్ లిపిడ్స్. మనం దీనికే డైరెక్ట్గా యాడ్ చేసినా కూడా క్లౌడీ ప్రిసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఇందాకంటే మనం సాలిడ్ కాబట్టి విడిగా తీసుకోవాల్సి వస్తుంది, బట్ లిక్విడ్లో అలా అవసరం లేదు. చూడండి, పైన ఇథనాల్ ఉంటుంది కాబట్టి ఒక క్లౌడీ ప్రిసిపిటేట్ అనేది ఫామ్ అవడం మనకు గమనిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ టు ఐడెంటిఫై ద లిపిడ్స్ ఇన్ ద గివెన్ శాంపిల్. ఇచ్చిన శాంపిల్లో లిపిడ్స్ ఉన్నాయని ఐడెంటిఫై చేయాలంటే శాంపిల్ని తీసుకుంటాం, ఇథనాల్ యాడ్ చేస్తాం, షేక్ చేసి ఒక 2 minutes పక్క నుంచి దానికి వాటర్ని, డిస్టిల్ వాటర్ని యాడ్ చేస్తే ఒక క్లౌడీ ప్రిసిపిటేట్ ఫామ్ అవుతుంది. సో శాంపిల్ సిలో లిపిడ్స్ ఉన్నాయి అని మనం ఐడెంటిఫై చేసినట్టు. నెక్స్ట్ వీడియోలో మనం స్టార్చ్ అండ్ ఆల్బుమిన్, మిగతా సెలెవర్ MLS టెస్ట్, ఇవి టెస్టులన్నీ కూడా కండక్ట్ చేద్దాం. సో స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ.